యూరప్ దేశమైన గ్రీస్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. గ్రీస్ తో పాటు కైరో, ఈజిప్ట్, ఇజ్రాయెల్, లెబనాన్, టర్కీ, జోర్డాన్లలో భూమి కంపించింది. గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో బలమైన భూకంపంతో అతలాకుతలమైంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. 14 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం చాలా శక్తివంతంగా ఉందని అధికారులు తెలిపారు. దాని ప్రభావం ఇజ్రాయెల్, ఈజిప్ట్, లిబియా, టర్కీతో పాటు మొత్తం తూర్పు మధ్యధర ప్రాంతంలో కనిపించింది. భూకంపం తర్వాత అధికారులు హెచ్చరిక జారీ చేశారు. భూకంపం కారణంగా తక్షణ నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ ఈ టెక్టానిక్ గా చురుకైన ప్రాంతంలో మరోసారి భయానక వాతావరణాన్ని సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూకంపాల సంభవం పెరిగింది. ఇది మారుతున్న పర్యావరణానికి ప్రమాదకరమైన సంకేతాలలో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు. యునైటెడ్ స్కేల్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం భూకంపం సరిగ్గా 22:51:16 UTCకి సంభవించింది. భూకంప కేంద్రం కాసోస్ ద్వీపం తీరంలో నమోదైంది. ఇది క్రీట్, రోడ్స్ మధ్య ఉంది. ఇది ఏసియన్ సముద్రంలోని 2 ప్రసిద్ధ గ్రీకు గమ్యస్థానాలు.